హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడే మనకి కానిస్టేబుల్ కి సంబంధించి అండ్ ఎస్ఐ కి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయిందండి. ఆ ప్రెస్ నోట్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దామండి. ఎస్ఐ కి సంబంధించి సివిల్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించిన 315 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి. అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏపీఎస్పీ మెన్ కి సంబంధించి 96 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయండి. ఓకే, సో నెక్స్ట్ కానిస్టేబుల్ వచ్చేసరికి సివిల్ కానిస్టేబుల్ వచ్చేసరికి 3580 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ మెన్, ఓకే ఉమెన్ లేదండి, ఓన్లీ మెన్ కేనండి. సో 2520 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినండి. టోటల్ 6100 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తారండి. టోటల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన టోటల్ వేకెన్సీ వచ్చేసరికి సో 6100, ఓకే, సో వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దామండి. ఇక్కడ మనం ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ కూడా చూద్దాం ఒకసారి. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ అప్లికేషన్ సో 14/12/2022 అండి. అంటే December 14 నుండి సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనము ఫిల్ చేసుకోవచ్చు అండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి January 18 అండి 2023. ఓకే, సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి December 14 స్టార్ట్ అవుతుందండి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 18/1/2023 అండి. ఓకే, సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేది మనము సో ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేసుకోవాలండి. 5th to and 2023 అండి. 5/2/2023 ఫిబ్రవరిలో 2023లో సో మన హాల్ టికెట్స్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో చాలా మంది వెబ్సైట్ లో కొంతమంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని డౌట్ చెప్పారండి. సో అలాంటిది ఏమి ఉండదండి, డెఫినెట్లీగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ డేట్ కూడా ఇక్కడ మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 19/2/2023 అండి. సో పేపర్ 1 నెక్స్ట్ 2 స్లాట్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. నెక్స్ట్ 2:30 నుండి 5:30 వరకు పేపర్ 2 కండక్ట్ చేస్తారండి. ఓకే, సేమ్ డేట్ ఏనండి, పేపర్ 1 పేపర్ 2. సో మార్నింగ్ 10 o'clock నుండి 1 o'clock వరకు పేపర్ 1 జరుగుతుంది. అదేవిధంగా 2:30 నుండి 5:30 వరకు పేపర్ 2 జరుగుతుందండి. ఇది ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసరికి సో ఆన్లైన్ డేట్ వచ్చేసరికి 30/11/2022 అండి. అంటే సో టుడే డేట్ వచ్చేసరికి 28 అండి. రేపు లేని ఎల్లుండండి 2 days తర్వాత మనకి కానిస్టేబుల్ కి సంబంధించిన ఆన్లైన్ ప్రొసీజర్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి December 28 అండి 2022. నెక్స్ట్ మంత్ 28 వరకు అయితే మనము కానిస్టేబుల్ వాటికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 9/1/2023 అండి. అంటే జనవరిలోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ మనకు 2 months కూడా లేదండి ఇక్కడ మనం. ఓకే, మనం ఫాస్ట్ గా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా 9/1/2023 డేట్ ఆఫ్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అండి. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి 22/1/2023 అండి. అండ్ నెక్స్ట్ ఇయర్ January 22న మనకి ఓకే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి కానిస్టేబుల్ కి సంబంధించి. ఎస్ఐకి వచ్చేసరికి 19 ఫిబ్రవరిలో మనకి ఎస్ఐ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే జనవరిలోనే సో కానిస్టేబుల్ ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. 22/1/2023న ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి ఇక్కడ. ఓకే, సో ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి మనకి ఇక్కడ. ఓకే, సో ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, అండ్ హాల్ టికెట్స్ ఏ డేట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సో చూడండి ఒకసారి. ద ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఓన్లీ త్రూ ఆన్లైన్ అండి. ఓన్లీ ఆన్లైన్ మోడ్ లో మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇగో సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి సో slprb.ap.gov.in అండి. ఇది మెయిన్ వెబ్సైట్ అండి. ఇది మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి సో అప్లై చేసుకోవడానికి సో లింక్ ఉంటుంది. అది నేను లింక్ సో స్టార్టింగ్ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అప్లికేషన్ అనేది. సో రిజర్వేషన్ చూడండి ఒకసారి. ఉమెన్ రిజర్వేషన్ 33 ఇన్ ఆల్ కేటగిరీస్ అండి. ఆల్ కేటగిరీస్ ఉమెన్స్ కి వచ్చేసరికి 33 ఉందండి మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ అండి. కేటగిరీస్ వచ్చి 2% ఉందండి ఇక్కడ మనకి. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిందేనండి ఎన్సీసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ కి మెన్ ఉమెన్ కి ఎలిజిబుల్ అయి ఉండాలంటే సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి.
ఓకే, సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. ఇక్కడ మనకి ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబిలిటీ అండి, ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి అందరికి తెలిసిందే అండి ఇక్కడ క్లియర్ గా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు తెలిసిందే, ఎస్ఐకి వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలండి, అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి మనకి ఇక్కడ. ఓకే, సో సెలెక్షన్ ప్రొసీజర్ చూడండి ఒకసారి, మనకి ఆల్రెడీ తెలిసింది సెలెక్షన్ ప్రొసీజర్ మనకి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఇక్కడ. సో ఎస్ఐకి వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి మనకి, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1 వచ్చేసరికి అర్థమెటిక్ టెస్ట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 100 మార్క్స్ అండి. ఓన్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ లో టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండి, అంటే టోటల్ 200 మార్క్స్ అండి. సో పేపర్ 1 100 మార్క్స్ కి, పేపర్ 2 వచ్చేసరికి 100 మార్క్స్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద, సో వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే, క్వాలిఫై అయిపోతే మీకు సో ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి మనకి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 1600 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుందండి, 1 మైల్ రన్. ఓకే, 1600. ఓకే, సో 1 అవుట్ ఆఫ్ ద 2 ఈవెంట్స్ 100 మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్ అండి, 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ నెక్స్ట్ ఉండాలండి మనకి ఈవెంట్ అనేది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. సో క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ 3 ఈవెంట్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అండి. ఓకే, ఈ 3 టెస్ట్లు వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిందే. 1600 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి, 100 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి అండ్ లాంగ్ జంప్ కూడా క్వాలిఫై అవ్వాలండి. ఏపీఎస్పీ వాళ్ళకి మాత్రమే ఇది. సో ఎస్ఐ వాళ్ళకైతే ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయండి అక్కడ, రైట్. ఎస్ఐ సివిల్ కండి. నెక్స్ట్ సో ఫైనల్ టెస్ట్ అండి, అండ్ ఫైనల్ టెస్ట్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. మెయిన్స్ ఎగ్జామ్ లో టోటల్ 4 పేపర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో 4 పేపర్స్ వచ్చేసరికి ఫస్ట్ చూడండి ఒకసారి, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్, ఓకే, న్యాచురల్. ఓకే, సో డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది, తెలుగు ఉంటుంది మనకి, డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఉంటుందండి, ఎస్ఎస్సి స్టాండర్డ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. మీరు ప్రిలిమ్స్ లో ఏదైతే రాస్తారో పేపర్ 1 అనేది, అండ్ మెయిన్స్ కి వచ్చేసరికి అది పేపర్ 3 అవుతుంది, బట్ క్వశ్చన్ లెవెల్ అనేది డిఫికల్టీ ఉంటుందండి. ఓకే, సో క్వశ్చన్ లెవెల్ అనేది డిఫికల్టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ప్రిలిమ్స్ లో పేపర్ 2 ఏదైతే రాస్తారో అది పేపర్ 4 గా వచ్చేస్తుందండి, బట్ ఇక్కడ మార్క్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి మనకి ఇక్కడ. సో పేపర్ 1, పేపర్ 2 అంటే క్వాలిఫై మార్క్స్ అండి, అండ్ నెక్స్ట్ పేపర్ 3, పేపర్ 4 లో మాత్రమే మనము మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుందండి. ఈ మార్క్స్ ని బట్టి అండ్ ఈవెంట్ స్కోర్ ని బట్టి మనకి సో జాబ్ అనేది కన్ఫామ్ అవుతుందండి. సో ఫైనల్ సెలెక్షన్ అండి, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ క్వాలిఫైయింగ్, ఓన్లీ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. పేపర్ 3 200 మార్క్స్ అండ్ పేపర్ 4 ఆల్సో 200 మార్క్స్, టోటల్ 400 మార్క్స్ అండి. సో విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. ఓకే, సో ఈ 400 మార్క్స్ మాత్రమే మనకి ఫైనల్ సెక్షన్ లో తీసుకుంటారండి, బట్ పేపర్ 1 అనేది, పేపర్ 2 అనేది ఓన్లీ క్వాలిఫైకి మాత్రమేనండి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ విత్ లోకల్ కెనడా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్ టు, సో ఓసీ బీసీ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇది అప్లికేషన్ ఫీ అండి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇక్కడ. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఒక కండిషన్ ఇవ్వడం జరిగిందండి ఎస్ఐకి, దోస్ హూ ఇంటెండ్ టు అప్లై ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ నీడ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఫామ్. ఒక అప్లికేషన్ మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, అంటే మోర్ దెన్ 1 అప్లై చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద కానిస్టేబుల్ అండి. కానిస్టేబుల్ కి వచ్చేసరికి మీకు ఉమెన్స్ కి సంబంధించిన రిజర్వేషన్ గురించి మీకు తెలిసిందే, అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ గురించి కూడా మనకి తెలిసిందే. ఓకే, అండ్ నెక్స్ట్ అండి ఇక్కడ చూద్దాం మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి సివిల్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కి ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబిలిటీ అండి, ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. So in the case of candidate belong to scheduled caste or scheduled tribal, she or he must have passed SSC or its equivalent examination and should have studied intermediate and appeared for the intermediate examination first year and second year అండి. అంటే మీరు అపియర్ అయి ఉంటే చాలండి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళు, మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటే చాలండి, మీరు ఈ జాబ్స్ కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి.
ఓకే, సో ఇక్కడ చూడండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. చాలా వెబ్సైట్ లో చెప్పారండి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, ఉంటుందా ఉండదా, ఇక్కడ మన ప్రెస్ నోట్ లో ఇవ్వలేదు అని చెప్పి అన్నారంటే డెఫినెట్లీగా ఉంటుందండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూడండి ఓన్లీ 1 పేపర్ అండి. ఈ 1 పేపర్ వచ్చేసరికి 200 మార్క్స్ అండి. సో 200 మార్క్స్ అండ్ 200 క్వశ్చన్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మెంటల్ అబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండి. ఓకే, ఇది సిలబస్ అండి ఇక్కడ మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే అండ్ ఫిజికల్ ఈవెంట్స్ ఉన్న సంగతి మీకు తెలిసిందేనండి. ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ కి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి 2 రౌండ్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ 1600 మీటర్స్ ఇచ్చారు అండ్ ఓకే అది కంప్లీట్ అయిపోతే 100 మీటర్స్ ఉంటుంది ఆర్ లాంగ్ జంప్, రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వాలండి. దోస్ సో దిస్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ కి సో కానిస్టేబుల్ మస్ట్ సో candidates must qualify in all 3 events of physical efficient test అండి. అంటే ఈ 3 టెస్ట్ లో వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిందే. సో 1600 మీటర్స్, 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్, ఈ 3 ఈవెంట్స్ వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిందే. బట్ సివిల్ కానిస్టేబుల్ కి 2 క్వాలిఫై అయితే సరిపోతుందండి. సో 1600 మీటర్స్ కన్ఫర్మ్ క్వాలిఫై అవ్వాలి, లేదా 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే చాలండి ఇక్కడ. సో మార్క్స్ విల్ బి గివెన్ అండి, మార్క్స్ ఇస్తారంట మనకి ఇక్కడ. ఓకే, సో అందరికి తెలిసిందేనండి ఇదంతా, ఈవెంట్స్ కి మనకి మార్క్స్ ఇస్తారని సంగతి తెలుసు. సో నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అంటే మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది మనకి. మెయిన్స్ ఎగ్జామ్ లో ఓకే చూద్దామండి ఒకసారి మనకి. Candidate who qualifying the above physical event test shall be required to appear for the final written examination for 200 marks అండి. సేమ్ సిలబస్ ఏ ఉంటుందండి. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఏదైతే రాసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది. బట్ క్వశ్చన్ లెవెల్ అనేది డిఫరెంట్ అవుతుంది, కొంచెం మీడియం లెవెల్ అండ్ డిఫికల్టీ లెవెల్ కి వెళ్తుందండి. ఓకే, ఒకేసారి మనం మెయిన్స్ ఎగ్జామ్ కి చదివేసేయాలంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాదు, ఒకేసారి మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో మనము చదివేయాలండి, ప్రిపరేషన్ ఉండాలి మనకి ఇక్కడ. ఓకే, so civil constable based on their score in final written examination for 200 marks. APSP candidates constables based on their score in the final written examination for 100 marks and physical efficiency test 100 marks total 200 marks and exam ki 200 marks and events ki 200 marks total 200 marks istarandi ikkada manaki, right? And coming to the fee structure fee structure వచ్చేసరికి సో ఓసీ బీసీ వాళ్ళకి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 150 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి ఇక్కడ మనకి, రైట్? సో ఎనీ క్లారిఫికేషన్ కెన్ బి అప్టైన్డ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ చైర్మన్ SLPRB. సో వీళ్ళని మాత్రమే మనం కాంటాక్ట్ అవ్వాలండి. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి మనకి. సో ప్రెస్ నోట్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. బట్ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదండి. అది మనకి డీటెయిల్గా నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తామన్నారు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఏజ్ క్రైటీరియా గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.